అస్వస్థతకు గురైన వైసీపీ నేత వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వల్లభనేని వంశీ ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు పోలీసులు. తీవ్ర అస్వస్థతకు గురైన వైసీపీ నేత వల్లభనేని వంశీని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వల్లభనేని వంశీ ఇబ్బందులు పడుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసుల రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొద్దిసేపటి క్రితమే జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే నకిలీ పట్టాల భూ కుంభకోణంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వైసీపీ నేత వల్లభనేని వంశీ. శ్వాసకోశ సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతుంటే కంకిపాడు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్ ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. లోపల మాత్రం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం వల్లభనేని వంశీకి మాత్రం ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వం అంది అని బాధ్యత అని చెప్పేసి ఇప్పటికే మాజీ మంత్రి పేరు నాని సంచలన వ్యాఖ్యలు చేసింది జరిగింది. ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుమారం రేగుతోంది. ఇప్పటి చూసుకున్నట్టు మాత్రం వల్లభనేని వంశీ వద్దకి కొంతమంది వైసీపీ నేతలు కూడా పరామర్శకి ఇక్కడికి వచ్చిన పోలీసులు మాత్రం నిర్వహించారు. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం లోపల వైద్య పరీక్ష మరో 10 నిమిషాల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఇక్కడ చూసుకున్నట్టు మాత్రం ఇక్కడ నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి జీజీహెచ్ ఆసుపత్రి నుంచి కూడా విజయవాడ జైలుకి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయని మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వైద్య పరీక్షలు 10 నిమిషాల తర్వాత ఏంది ఇబ్బందులు బాధపడుతున్నారా లేకపోతే నేను మెరుగైన చికిత్స కోసం ఇంకెక్కడికైనా తరలించాలా అని చెప్పేసి మనకున్న రిపోర్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత ఏం సంగతి ఏంది విషయాలు మాత్రం మరికొన్ని వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శాలిని, థ్యాంక్ యూ వీరస్వామి.